వెంకట్రావు గారు తాలూకా ఆఫీసులో హెడ్ క్లర్కు. చాలామందికి వెంకట్రావు గారు చాలా సంపాదించుకోవచ్చు అనే అపోహ ఉంది. అది సహజం, మానవ నైజం. కానీ వెంకట్రావు గారి వ్యక్తిత్వంలో కకృతి గుణం లేదు. ఉన్నదల్లా సంతృప్తి, దైవభక్తి తప్ప మరే చింతలు లేవు. తండ్రి తాతలు మిగిల్చిన ఆస్తుంది. తను పురుష లక్షణంగా చేస్తున్న ఉద్యోగం ఉంది. ఆర్థిక ఇబ్బందులంటూ చెప్పుకోదగ్గవి లేవు. ముగ్గురు కొడుకులు చదువులు పూర్తయ్యి ఎవరికి దొరికిన ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడ్డారు. పెద్ద కొడుక్కి పెళ్లి కూడా అయింది. నాలుగోవాడు రాజును కూడా ప్రయోజకుని చేస్తే ఇంక ఒక్క అరుంధతి వివాహ బాధ్యతే మిగులుతుంది. తను పదవి విరమణ చేశాక హాయిగా స్వగ్రామం వెళ్ళి ఉన్న పొలాలు చూసుకుంటూ తల్లిని భార్యని సుఖపెట్టాలి. ఈ తలంపే ఈ మధ్య వెంకట్రావు గారిలో పదే పదే మెదులుతోంది. అందుకు కారణం లేకపోలేదు. ఇంకా ఆయన సర్వీసు 3 ఏళ్లు మాత్రమే ఉంది. ఇంతవరకు రకరకాల ఆఫీసర్లని చూశారు. పలు రకాల ప్రదేశాలకి బదిలీ అవుతూ వచ్చారు. ఎన్నెన్నో అనుభవాలు. తనకి నచ్చిన ఆఫీసర్లు కొందరు, తను నచ్చని ఆఫీసర్లు కొందరు. వాళ్ళ పురమాయింపులు తనకిష్టముండేవి కావు. తన ఇష్టాలు వాళ్ళని చిరచిరలాడించేవి. మంచికి చెడుకి మధ్య సంఘర్షణ, నీతికి అవినీతికి మధ్య సమరంలా, మనిషికి మనిషికి మధ్య పోరాటంలా నలిగిపోతూ ఎలాగో పదవీ నిర్వహణలో చివరి మెట్ల మీదకి చేరుకోగలిగారు. ఎలాగో ఈ 3 సంవత్సరాలు వెళ్లదీస్తే అమ్మయ్య ఇంకా బాధ లేదు. సాధ్యమైనంత వరకు ఆఫీసర్ గారి దగ్గర సమయోచితంగా ప్రవర్తిస్తూ గడుపుకు వెళుతున్నారు. కానీ అతను తనని ఇబ్బంది పెట్టడానికే ప్రయత్నిస్తున్నాడు. నెగ్గుకు రావడం చాలా కష్టంగానే ఉంటోంది. ఆ రోజే కొత్త స్కూలు ప్రారంభోత్సవం. మంచి మంచి డ్రెస్సులు వేసుకుని రమ్మని, చక్కగా అలంకరించుకోమని క్రితం రోజే అందరికీ చెప్పారు. 7 గంటల్లోగా అందరూ స్కూల్లో ఉండాలి. అక్కడ్నుంచి ఊరంతా ఊరేగింపుగా వెళ్ళి కొత్త స్కూలు చేరాలి. పుర ప్రముఖులంతా వస్తారు. ఉపన్యాసాలు, పాటల పోటీలు, ఆటల పందాలు, మిఠాయి పంచడం లాంటి చాలా కార్యక్రమాలుంటాయి. అవన్నీ క్రితం రోజు రాత్రి నుంచి ప్రతి క్షణం మననం చేసుకుంటూనే ఉంది అరుంధతి. ఆ రోజు తెల్లవారకుండానే లేచింది. గబగబా మొహం కడిగేసుకుంది. అమ్మా, కొత్త పరికిణి మొన్న పొట్టిది కుట్టించారే, అది కట్టుకుంటా అంది అప్పుడే కొంపటంటిస్తున్న తల్లితో. అదెందుకే అమ్మడు, పిళ్ళ పేరంటమా? సత్యం అనే పెళ్లికి దాచుకోవాలి. చాకలాడి తెచ్చిన పూలు పరికిణి కట్టుకో. ఆటలో పాటలు అంటున్నావా? ఊరంతా తిరగాలి అంటున్నావా? దుమ్ము కొట్టుకుని పట్టు పరికిణి అంతా పాడైపోతుందే వెర్రిపిల్ల అంటూ విసినికర్ర చేతబట్టుకుని కోడలు అంటిస్తున్న కొంపటి విసరడానికి కూర్చుంటూ సుబ్బమ్మగారు మనవరాలికి చెప్పబోయారు. ఆ కుంపటి మీద ఆవిడ అరుంధతికి, రాజుకి ప్రత్యేకంగా చిన్న గిన్నెతో గుజ్జుల అన్నం వండుతారు. రాత్రి మిగిలిన చెద్దన్నం పిల్లలకి పెట్టనివ్వరు. శ్రద్ధగా పొద్దున్న పూట మనవలకి చిన్న గిన్నెతో వండి దగ్గర కూర్చుని పెడతారు. చి, కాలు నేలకేసి తన్ని పెళ్లి కట్టుకోవాలట. ఇప్పుడేమో చాకలాడి తెచ్చింది కట్టుకోవాలా? ఏం వద్దు నాకు. బొంగమూతి పెట్టేసింది అరుంధతి. ఏంటే, చెప్పిన మాట విను. బామ్మగారి చెప్పినట్టు ఆ పువ్వుల పరికిణి కట్టుకో చాలు. ఇప్పుడు ఆ పట్టు పరికిణి పాడు చేసుకుంటే పెళ్లికి మళ్ళీ ఇంకోటి కుట్టించాలి. జగదాంబ కసిరినట్టే అంది. పోమ్మా, ఆ పువ్వులేం బాగాలేవు. పెద్ద పెద్ద దెయ్యాల్లా అంతంత పువ్వులేంటి? అయినా సత్యమన్నయ్య పెళ్లి ఇప్పుడేం కాదు. మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చెప్పాడు. ఇప్పుడే పెళ్లి చేసుకోడట. ఓసిని అగాయిత్యం కోలా, నీతో చెప్పాడా? చెప్తే చెప్పాళ్లే. ఇప్పుడు మాత్రం బామ్మగారు చెప్పినట్లు ఆ పూల పరికిణి కట్టుకో చాలు. చూసారా అత్తయ్య, దీని బుద్ధులేంటో చిత్రంగా ఉంటున్నాయి. జగదాంబ కూతురు వైపు చిత్రంగా చూసింది. విసినికర్ర కింద పడేసి లేచి మనవరాలి దగ్గరకొస్తూ, అది కాదే అమ్మడు, పొట్టువి సిల్క్వి ఎంచక్కా దాచుకుంటారు. ఆ పువ్వుల పరికిణి ఎంతో బాగుంటుంది. బొళ్ళో పంతుళ్ళలా చెప్తారు కానీ నిజంగా పొట్టుబాట్లకు కట్టుకుని వెళ్ళరమ్మా. భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకోబోయారు. ఏం కాదు, మీరన్నీ ఇలాగే చెప్తారు. ఇవాళ చక్కగా మంచి బట్టలు కట్టుకునే వస్తారందరూ. ఫోటోలు తీస్తారు. పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారట. బామ్మ చేయి తోసేసింది. అయితే ఇంకేం, ఫోటోలో పూలు పరికిణి ఎంచక్కా పడుతుంది. కుచ్చులు పెట్టి జడవేస్తాను. భుజం మీద పడేలా వేసుకుంటే అందరిలోకి నువ్వే బంగారు బొమ్మలా ఉంటావు. ఆ, మరే ఉంటాను, బూతకిలా ఉంటాను. వెధవ పరికిణి నాకొద్దు. ఏంటే మరి నీ రాలుగైతనం? ఇంతటి స్కూల్కి పట్టుబట్టలు కట్టుకోవాలా? నీ మాట చెల్లించాలంటావే కానీ పెద్దవాళ్ళని చెప్తే వినిపించుకోవేం? జగదాంబ విసుక్కుంది. నువ్వు ఉండవే అంబా, నీ చెప్తాలే. చిన్నపిల్ల, దానికేం తెలుసు? సుబ్బమ్మగారు కోడల్ని మందలించి మనవరాలికి నచ్చజెప్పే ప్రయత్నంలో మళ్ళీ అరుంధతి భుజం మీద చేయి వేయబోయారు. దూరంగా జరుగుతూ, నాకేం చెప్పనక్కర్లేదు, నేనేం చిన్నపిల్లని కాను. అసలు ఎప్పుడూ కట్టుకోనీయకుండా మరెందుకు బోల్డు డబ్బు పోసి కుట్టించారు? ఎప్పుడో పెళ్ళిళ్ళకి పేరంటాలకి కట్టుకోవాలట. అసలు నాకేం వద్దు, దాచుకోండి, మీరే కట్టుకోండి అంది కోపంగా. గలగలా నవ్వారు సుబ్బమ్మగారు. బాగుంది అమ్మడు, నేను మీ అమ్మ కట్టుకోవా?
ఆ, మరేంటి? లేకపోతే పెట్లో తాళం వేసి బొడ్లో దోపుకుంటావు కదా. నేను మాసిన గుడ్డలు పెట్లో నుంచి చిరుగులు పరికిణి తీసి కట్టుకుని వెళ్తాను. అందరూ బాగా నవ్వుతారులే. చరచరా పెరట్లోకి వెళ్ళిపోయింది అరుంధతి. అయ్యో, ఎంత కోపమే అమ్మడు అని ముక్కున వేలేసుకుని, పోనీలేవే అంబా, దానికంత ముచ్చటగా ఉంటే ఓసారి కట్టుకోమందాం. సుబ్బమ్మ గారు కోడలతో మంతనాలాడబోయారు. మనవరాలు కోపగించుకున్నా, అలిగినా, ఏడ్చినా ఆవిడ భరించలేరు. మహాలక్ష్మిలా పుట్టిందని, ఆ లక్ష్మి అలిగితే ఇంట్లో కలతలు నలతలు కలుగుతాయని ఆవిడ నమ్మకం. అరుంధతి స్నానం ముగించుకుని వచ్చేసరికి ఎదురుగా పొట్టు పరికిణి, జాకెట్టు, జడకుప్పెలు తీసి పట్టుకుని నుంచున్న బామ్మ కనిపించింది. విజయగర్వంతో అరుంధతి ముఖం చంద్రబింబమంత పెద్దదయ్యి పెట్రోమాక్స్ లైట్లా వెలిగింది. త్వరగా కట్టుకో, జడవేస్తాను. ఈ లోపల అన్నం ఉడికిపోతుంది, తినేసి వెళ్ళు. బట్టలు మనవరాలకు అందించి వంటింట్లోకి వెళ్లారు సుబ్బమ్మగారు. మనవరాలి సంబరం చూస్తే ఆవిడకెంతో తృప్తిగా ఉంది. పరికిణి, జాకెట్టు వేసుకుని గోడకున్న నిలువుటద్దంలో కింద నుంచి పైదాకా వెనక నుంచి ముందుకు చూసుకుని మురిసిపోతూ బొట్టు కాటుగా పెట్టుకుని దువ్వెన జడకుప్పెలతో బామ్మ దగ్గరకొచ్చింది. నున్నగా గట్టిగా బిగించి జడకుప్పెలతో జడవేసి ముందుకు తిప్పి చెంపలు దువ్వి బొగ్గలు నిమిరి మిటికలు విరిచి కళ్ళ నిండా వెలుగు నింపుకుని చూస్తున్న బామ్మతో నాకు తొందరగా అన్నం పెట్టే బామ్మా అంటూ హడావిడి చేసింది. అప్పటికే వెంకట్రావు గారు, రాజు కాలకృత్యాలు తీర్చుకున్నారు. వేడివేడి అన్నం, ఆవకాయ ఘాటు, కల్తీలేని నేతి ఘుమఘుమ, కమ్మని మేగడ పెరుగు వాసన ఆ వంటిల్లంతా పాకి పెద్దవాళ్లకు కూడా నోరు ఊరిస్తోంది. ప్రతిరోజు పొద్దున్నపూట ఈ తతంగం ఎంతో ఆప్యాయంగా, అభిమానంతో సాగిపోతూ ఉంటుంది సుబ్బమ్మగారి చేతుల మీదుగా. ఆపేక్షకి, ఆత్మీయతకి ప్రత్యక్ష సాక్ష్యంలా ఉంటుంది ఆ చెద్దన్నాల కార్యక్రమం. మమకారపు పొంగులు, అనురాగపు జల్లులు ఒత్తుగా చిలకరిస్తున్నట్టుంటుంది ఆ వాతావరణం. మనమలకి కొసరి కొసరి వడ్డిస్తూ, వాళ్ళు తిని లేచాక తృప్తిగా చూస్తూ అక్కడున్న వస్తువులన్నీ శుభ్రం చేయడం సుబ్బమ్మగారికి అలవాటు. 7 గంటలకల్లా పాత స్కూల్ దగ్గర ఉండాలన్నారు. ఛీ, ఏంటి బామ్మ, వద్దంటుంటే తినిపిస్తూ ఆలస్యం చేయించావు. తడిచేయి బామ్మ కొంగికి తుడిచేస్తూ కొరకరా చూసింది అరుంధతి. మరేం పర్వాలేదులేమ్మా, ఆ పంతుళ్ళకేం పనిలేదు. కాసిని కాఫీ నీళ్లు గొంతులో పోసుకుని వచ్చేస్తారు. చిన్నపిల్లలు అన్నాలు తిని రావాలంటే ఆలస్యం కాదేమిటి? ఆవిడ అసలు పలక మీద అక్షరాలు దిద్దలేదు. బడంటే ఎరగదు. చాలే బామ్మ, ఎందుకు రాలేరు? వాళ్ళంతా ఎప్పుడో వచ్చేస్తారు. నీకు మళ్ళీ బువ్వలుండి చెద్దన్నాల్లా పెట్టరు. చక్కగా టిఫిన్లో రాత్రి అన్నమో తినేస్తారు. ఇంతింత ఆలస్యం చేయరు. అయ్యో, అదేం విడ్డూరమే. పిల్లలకి తిండి తిప్పలు సరిగ్గా చూసుకోరటే పెద్దాళ్ళు. సుబ్బమ్మగారు బొగ్గలు నొక్కుంది. పెట్టుకుంటారులే, నాకు టైం అయిపోతుంది, వెళుతున్నా. అమ్మా, బడికెళ్తున్నా అంటూ తూనీగలా బయటకు పరిగెత్తింది. పాత స్కూలు సందులోకొచ్చేసరికి పిల్లలంతా రోడ్డు మీద 2 వరసల్లో బారులు తీరి నిల్చున్నారు. పంతుళ్ళు, పంతులమ్మలు వాళ్ళని సర్దుతున్నారు. రారా, ఇంత ఆలస్యమా? వాళ్ళ క్లాస్ టీచర్ విశాలాక్షి గారు కోపడినా ఆ బట్టలు, అలంకరణ ఓ క్షణం దీక్షగా చూశాక కళ్ళల్లో చిన్న మెరుపు మెరిసింది. గబగబా హెడ్ మాస్టర్ గారి దగ్గరకు వెళ్ళి ఏదో మాట్లాడి ఆయన తల పంకించాక వచ్చి ఈ పిల్లని అందరికన్నా ముందు నిలబెట్టింది. అప్పుడు అరుంధతి ముఖం అబ్బా ఎంతలా వెలిగిపోయిందో. బామ్మ దగ్గర, అమ్మ దగ్గర తను సాధించి కట్టుకున్న బట్టలకి ఎంత గొప్పతనం ఉందో. ఎంతసేపు తను పడిన కంగారు, ఆత్రం కడిగి పారేసినట్లయింది. అందరికన్నా ముందు తనే నిల్చుంది. పక్కన శ్యామల, వెనకాల లక్ష్మి, కమల, అనసూయ. అబ్బా ఎంత గొప్ప! వెన్ను విరుచుకుని పక్కకి వెనక్కి చూసి నవ్వింది. తర్వాత మెడ కాస్తంత పొడుగ్గా సాగించి పాదాలెత్తి వెనకాల క్యూ ఎంత పొడుగునుందో చూసింది. ఎంత పెద్ద లైను! ఇంత బారుకి నేనే ముందు కాలు కదపాలి అనుకునేసరికి గర్వం, ధీమా ముంచుకొచ్చాయి. మరొక 10 నిమిషాలకి భారతమాతాకి జై అంటూ ఊరేగింపుని కదిపారు పంతుళ్ళు, పంతులమ్మలు. ఆ క్షణంలో అరుంధతి చేతులు గాలిలోకి జాడిస్తూ గొంతెత్తి అరుస్తూ వీరావేశంతో ముందుకు సాగింది. వీధుల్లో తిరుగుతూ ఉంటే అందరికన్నా ముందున్న తన మీదే అందరి దృష్టి పడుతుంటే ఓ అరుంధతి ఉబ్బిపోతోంది. కొత్త స్కూలు గేటు దగ్గరకొచ్చేసరికి 9:30 అయింది. అప్పటికే ఆ గేటు దగ్గర ఆ స్కూల్ బిల్డింగ్ కట్టించిన ప్రముఖ వ్యాపారవేత్త రంగయ్యశెట్టి గారు, ఇతర పెద్దలు నిల్చునున్నారు. గేటుకి పూలదండలు, పోచల్ని కలుపుతూ ఎర్రటి శాటిన్ రిబ్బన్ కట్టున్నాయి. పిల్లలంతా అక్కడ ఆగిపోయారు. హెడ్ మాస్టర్ గారు చిన్న పెట్టి తెరిచి శెట్టిగారి చేతికి చిన్న కత్తిరి అందించారు. ఆయన మెల్లగా ఆ రిబ్బన్ కత్తిరించి గేటు తెరిచాక అరుంధతి చేత వారి మెడలో పూలమాల వేయించారు. మొదటిసారిగా శెట్టిగారి వెనకాల కొత్త స్కూలు ఆవరణలో అడుగుపెట్టిన విద్యార్థి అరుంధతే.
ఉప్పొంగిపోతున్న సంతోషంతో అరుంధతి తనని తానే మరిచిపోయింది. తనకన్నా ధనవంతులున్నారు, వయసులో పెద్దవాళ్ళున్నారు, తనకన్నా పెద్ద క్లాసు పిల్లలున్నారు. అయితేనేం తనకే ఎక్కువ విలువిచ్చారు హెడ్ మాస్టర్ గారు. తన వల్లే కొత్త స్కూలు ప్రారంభోత్సవం జరిగినట్టు, ఇక ముందు స్కూల్లో తనకెంతో గుర్తింపు ఉండబోతున్నట్టు పలు రకాల ఆలోచనలతో తలమునకలైపోతోంది అరుంధతి. లోపల ఆవరణలో షామియానా వేసి వేదిక చుట్టూరా జంబుకానాలు, బెంచీలు వేశారు. వేదిక మీద కుర్చీల్లో పెద్దలు, జంబుకానాల మీద పిల్లలు, ఇతరులు కూర్చున్నాక ప్రార్థనా గీతానికి పెద్ద క్లాసు పిల్లలతో పాటు అరుంధతిని కూడా పిలిచారు వాళ్ళ క్లాసు పంతులమ్మగారు. పచ్చగా, బొద్దుగా, ముద్దబంతి పువ్వుల, ఆకుపచ్చని పట్టుపరికిణి జాకెట్టు, జడకుప్పెలతో ఆకుల మధ్య అమర్చిన పువ్వులా ఉన్న అరుంధతి స్టేజ్ మీదున్నప్పుడు చాలామంది పెద్దల కళ్ళు ఆ పిల్ల మీదనే నిలిచిన మాట నిజం. వారం రోజులు కొత్త స్కూలు గొడవలో అరుంధతికి అసలు అన్నం మీద దృష్టే లేకుండా పోయింది. పాత స్కూలుకి గంట ముందు బయలుదేరినట్టే ఇంటి దగ్గరే ఉన్న కొత్త స్కూలుకు కూడా గంట ముందు తయారైపోయేది. అయ్యో, అదేంటే అమ్మడు, ఈ బడి ఇంత దగ్గరుంటే మరింత పెందరాళే వెళ్ళడం ఎందుకే అని బామ్మ నిలదీస్తుంటే తెగ చిరాకు పడిపోయేది. ఛ, ఈ పెద్దవాళ్ళకేం తెలీదు, కొత్త వస్తువుల మీద ఎంత ఇష్టంగా ఉంటుంది. మరి కొత్త స్కూల్ అంటే మోజుగా ఉండదు. సరిగ్గా టైంకే వెళ్ళాలేమిటి? కొంచెం ముందుగా వెళితే క్లాస్ రూమ్లన్నీ చూస్తుండొచ్చు. స్కూల్ అంతా తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. అలా అని చెప్తే నవ్వుతారు, చెప్పకపోతే ఇలా అడుగుతారు. నీకు తెలీదులే బామ్మ, దగ్గరైనా కొన్నాళ్ళు చాలా తొందరగా వెళ్ళాలి. మరో మాటకి మళ్ళీ అవకాశం ఇవ్వకుండా పుస్తకాల సంచితో బయటపడేది. విన్నావటే అంబా, ఏంటో ఈ పిచ్చితల్లికి బడి అంటే ఇంత మోజేమిటే? సుబ్బమ్మగారు ప్రశ్నార్థకంగా కోడల వైపు చూశారు. ఆ, అవన్నీ చిన్నతనం గనుక ఈడొచ్చిందంటే బుద్ధులన్నీ మారిపోవు, మూడు ముళ్ళు పడితే సరి అనేది జగదాంబ. నోరంతా విప్పి సంభ్రమంగా నవ్వి, కాదటే మరి, ఏ వయసుకా ముచ్చట, ఇప్పుడంతా ఆటలు గెంతులు వీటి మీదే ఉంటుంది మరి అంటూ సమర్థించారు. అరుంధతికి ఈ సంభాషణ వినేంత సమయం ఉండేది కాదు. కోమటిరత్తమ్మ ఇంటి పక్క సందులోంచి స్కూల్లోకి వెళుతుంటే కొత్త ఉత్సాహం, ఏదో తెలియని ఆనందం పొంగుకొచ్చేవి. హెడ్ మాస్టర్ గారి రూంలో తగిలించిన ఫోటోలో అరుంధతి స్పష్టంగా కనిపిస్తోంది. రోజుకొకసారైనా ఆ ఫోటో చూడకపోతే ఆ పిల్లకి తోచేది కాదు. ఆ దారిలో పార్సీ వాళ్ల బంగళా దగ్గర ఓ క్షణం నిలబడిపోయేది. అక్కడి దృశ్యాలు ఆ పిల్లని కట్టేసినట్లు చేసేవి. పెద్ద కాంపౌండ్లో ఒక పక్కగా కట్టిన బంగళా అది. ఏనాడో ఆ పార్సీ వాళ్ల పూర్వీకులు వ్యాపార నిమిత్తం ఆ ఊరొచ్చి ఆ బంగళా కొనుక్కుని స్థిరపడిపోయారు. ఆ బంగళా వెనకాలే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు రెండున్నాయి. కాంపౌండ్లో మరో పక్క వరుసగా రేకుల షెడ్లు, పనివాళ్ల గదులు, కారు గ్యారేజీ ఉండేవి. ఆ షెడ్లలో టర్కీ కోళ్లు, నిప్పుకోళ్లు, నెమళ్ళు, అడవి బాతులు, కుందేళ్లు, తెల్లపావురాలు, రంగుల చిలకలు, ఎన్ని రకాల పక్షులో. అవన్నీ అరుస్తున్న శబ్దాలు, రెక్కలు అల్లారుస్తున్న చప్పుళ్ళు రోడ్డు మీదకి వింతగా విచిత్రంగా వినిపిస్తూ ఉండేవి. చిన్నపిల్లలు ఒక్కోసారి గేటు ఓచల నుంచి దూరి లోపలికి వెళ్ళి జూలో చూసినట్టు చూసేవారు. ఆ పక్షులన్నింటికీ ఆహారం తినిపించడం, నీళ్లు తాగించడం చాలా తమాషాగా ఉండేది పిల్లలకి. మబ్బులు పట్టినప్పుడు నెమళ్ళు పురివిప్పి వంకర వంకరగా వలయాలు తిరుగుతూ ఉంటే చూసే పిల్లలంతా కేరింతలతో చప్పట్లు కొట్టేవారు. ఆ సమయంలో ఇంటివాళ్ల పసిపిల్లల్ని తోపుడు బండ్లో కూర్చోబెట్టి పనివాళ్లు ఆ ఆవరణంతా తిప్పుతూ ఉంటే వాళ్ళు మహారాజుల్లా, ఈ పక్షిజాతంతా నర్తకీమణుల్లా, వింత చూస్తున్న పిల్లలంతా సభాసదుల్లా అదొక వినూత్న బాల ప్రపంచంలా ఉండేది. అయితే అరుంధతి దృష్టి ఆవరణలో జరిగే సంబరాలకు మాత్రమే పరిమితమయ్యేది కాదు. ఆ బంగ్లా పైభాగంలోనూ, వరండాల్లోనూ, విశాలంగా కనిపించే హాలులోనూ దూసుకెళ్ళి ఏవో ఊహలతో ఎత్తుకి ఎగిరి వెళ్ళేది ఆ చిన్నారి మనోవిహంగం. ఆ మేడ మీద ఇంటివాళ్ల కొడుకు, కోడలు స్వర్గంలో దేవతల్లా విహరిస్తూ ఉండేవారు. ఆవిడ పచ్చని రంగులో నాజూగ్గా, ముట్టుకుంటే మాసిపోయేటట్టుండేది. ఎడంచేతి కింద నుంచి కుడిభుజం మీదుగా వేసుకునేది పమిట. జుట్టంతా దువ్వి ముడివేసుకుని ఆ ముడిలో పొలుచని అందమైన తెల్లని వస్త్రం ఇముడ్చుకునేది. తలంటుకున్నప్పుడు తల వెంట్రుకలకి పిడప కట్టినట్టు. అయినా అందంగానే ఉండేది. బహుశా వాళ్ళకది ఆచారమేమో అనుకునేది అరుంధతి. ఆ భార్యాభర్తలిద్దరూ చాలా దగ్గరగా నిలబడి నవ్వుకుంటూ మాట్లాడుతుంటే రోడ్డు మీదకి అదేదో ఛాయాచిత్రంలా, మానవజాతికి తెలియని దేవతా భాషలో ముచ్చటించుకుంటున్న గంధర్వుల్లా కనిపించేవారు అరుంధతి కళ్ళకి. ఆ జంటని ఎంతసేపైనా అలా చూడాలని అనిపించేది. మరోసారి ఆ ఇంటి వరండాలో ముసలాయన వాలు కుర్చీలో కూర్చునుంటే పక్కన మరొక కుర్చీలో ముసలావిడ కూర్చుని పేపర్ చదివి వినిపిస్తూ ఉండేది.
ఆ దృశ్యం మరీ ఆశ్చర్యంగా, అబ్బురంగా ఇంకా చూడాలనిపించేది అరుంధతికి. అమ్మ ఎప్పుడైనా నాన్నగారి ఎదురుగా అలా కుర్చీలో కూర్చుందా? అసలెప్పుడైనా పేపర్ పట్టుకుందా? వీళ్ళెక్కడ? వాళ్ళెక్కడ? వాళ్ళింట్లో తన వయసు పిల్లలెవరూ లేరు. ఒకవేళుంటే తనకి వాళ్ళ భాష రాకపోయినా సరే, సంజ్ఞలు చేసైనా సరే వాళ్ళతో స్నేహం చేసుకునేది. కానీ వాళ్ళకి తన ఈడు పిల్లల్లేరు. అంతా పెద్దాళ్ళు, పెళ్ళైన వాళ్ళు. ఇంకా పెళ్లి కాని కొడుకు ఢిల్లీలో, కలకత్తాలో ఉన్నారని వాళ్ళ పనివాళ్ళు చెప్తూ ఉంటారు. నేను చదువుకోవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి, పెద్ద క్లాసుల్లో కూడా గడగడా చదివేయాలి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. అవసరమైతే ఢిల్లీ, కలకత్తా వెళ్ళి రావాలి. కానీ పెద్దాళ్ళు ఒప్పుకోకపోతే? ఆ! ఎందుకు ఒప్పుకోరు? తనప్పుడు వాళ్ళ మాట వింటుందా? తను ఉద్యోగం చేయదేమిటి? చదువుకున్నాక వంట చేస్తూ కూర్చుంటుందా? అమ్మలా, బొమ్మలా ఇంట్లో పడుంటుందా? చస్! చస్తే అలా ఉండదు. తప్పకుండా ఉద్యోగం చేస్తుంది అనుకునేది. ఓ రోజు దీపాలు పెట్టే వేళకు అడుగు పెట్టింది అరుంధతి. ఏంటారు మరీ బొత్తిగా తిరుగుబోతువైపోతున్నావు? ఇల్లు వాకిలి పట్టడం లేదేమిటి? ఇంటికి ఎవరొచ్చినా నువ్వు ఉండవు. ఇంట్లో ఆడపిల్ల సంధ్యవేళ అలా బయటికి పోవచ్చునా? జగదాంబ అందుకుంది. ఇప్పుడేమంత చీకటి పడిందని? చిటపట్లాడింది అరుంధతి. అయ్యో, అదేంటి అమ్మడు? దీపం పెట్టే వేళ ఇంటి ఆడపిల్ల మహాలక్ష్మి దీపానికి దండం పెట్టుకోవాలమ్మా. అదీగాక ఇవాళ మన ఊరి రామభద్రశాస్త్రి గారి అబ్బాయి వచ్చాడు. నిన్నెప్పుడో చంటిపిల్లప్పుడు చూశాడట. అందుకని పెద్దయ్యాక చూద్దామని ఎంత ముచ్చటపడ్డాడో. ఏది నువ్వింట్లో ఉంటేనా? ఆఖరికి పోనీలనుకుని వెళ్ళిపోయాడు. అయినా అమ్మడు, పెద్దదనం అవుతున్నావు కదా. ఇంకా ఇంతింత రాత్రి వరకు బయట తిరగకూడదు. తెలుసున్న వాళ్ళంతా ఏమనుకుంటారు? బొత్తిగా భయభక్తులు లేకుండా పెంచుతున్నామనుకోరు? మనవరాల్ని అంతకన్నా కోపడ్డం ఇష్టం లేనట్టు ఆగిపోయారు సుబ్బమ్మగారు. మీ దగ్గర నాకు భయం ఎందుకు? బయటికి వెళ్ళొస్తే మీరంటే నాకు భక్తి, భయం లేకుండా పోతుందేమిటి? విసుగ్గా గొణిగింది. ఊరుకోండత్తయ్య, దానికి ఈ మధ్య వితండవాదం బాగా అబ్బింది. ఏది చెప్పినా వాదనలోకి దిగుతోంది. ఇదిగారు, మాటికి మాట జవాబివ్వడం కాదు. పెద్దాళ్ళు ఏదైనా చెప్తే వినడం నేర్చుకో. అంతే, రేపట్నుంచి నువ్వు సంధ్య వాళ్ళకి ఇంట్లో ఉండు. ఖచ్చితంగా చెప్పేసి విసురుగా వెళ్ళిపోయింది జగదాంబ. సుబ్బమ్మగారు మెల్లగా మనవరాల దగ్గరికి వెళ్ళి తల మీద చేయి వేసి, అది కాదే అమ్మడు, ఆ శాస్త్రిగారి అబ్బాయి మనకి చాలా కావలసినవాడు. నిన్ను చూడాలని ఎంత ఆత్రంగా ఎదురు చూశాడనుకున్నావు? తీరా నువ్వింట్లో. ఆవిడింకా ఏదో చెప్పబోతూనే ఉన్నారు. అరుంధతికి ఒళ్ళు మండింది. తల మీద చెయ్యి తీసి పారేసి, అసలు ఆయన నన్ను చూడ్డం దేనికి? పెద్దాళ్ళు, మీరున్నారు కదా, మీతో మాట్లాడి పోవాలి. లేకపోతే భోజనానికి ఇక్కడే ఉండాల్సింది. పోనీ వెళ్ళిపోతే మళ్ళీ రాకూడదా? అంది ఉక్రోషంగా. సుబ్బమ్మగారు నవ్వి, ఉండేవాడేనే, కానీ అర్జెంటు పనులున్నాయని వెళ్ళిపోయాడు. మళ్ళీ రాగలడా? ఎన్నాళ్లకో ఇప్పుడొచ్చాడు. సరేలే, కాళ్ళు కడుక్కో అన్నారు. పెరట్లో కాళ్ళు కడుక్కుంటున్న అరుంధతికి వంటింట్లో తల్లితో బామ్మ చెప్తోంది వినిపిస్తోంది. ఏంటో, ఎవరికి ఎక్కడ రాసిపెట్టుందో అత్తయ్య. అనుకుంటాం గాని అన్నీ జరుగుతాయా? వాడి కొడుక్కి మన అరువు తల్లిని చేసుకోవాలని అనుకున్నాడేమో. ఒకవేళ ఆ యోగం లేదు కనుకే చూడకుండా వెళ్ళిపోయాడు. అంతా భగవంతుడి లీల. మన చేతుల్లో ఏముంది? మన పిల్ల లక్ష్మీదేవి. ఎవరింటికి వెళ్ళాలో ఏం తెలుస్తుంది? ఛీ! అందుకా వాడు ఎదురు చూస్తూ కూర్చున్నాడు. బాగా అయింది. నేను తొందరగా రాకపోవడమే నయం. అప్పుడే పెళ్లి మాటలా? ఈ పెద్దోళ్ళకి మరో పని లేదు. చెంబు కింద ఎత్తికొట్టి లోపలికెళ్ళింది అరుంధతి. ఆ రాత్రి అరుంధతి అన్నం తిని మంచమెక్కి పడుకున్నాక దుప్పటి ముసుగులో గట్టిగా చాలా కసిగా అనుకుంది. నేను పెద్ద చదువు చదువుకుని తీరతాను. పెళ్ళి గిళ్ళి అని ఈ ముసలాళ్ళు గీపెట్టినా సరే నేను అనుకుంది సాధించాల్సిందే. రోజులు గడిచిపోతున్నాయి. కొత్త హెడ్ మాస్టర్ గారొచ్చారు. పిల్లల సంఖ్య పెరిగింది. సాయంత్రం పూట ఆటలాడిస్తున్నారు. ఈ మధ్యనే డ్రాయింగ్ క్లాసులు కూడా పెట్టారు. హిందీ పరీక్షలకి కట్టిస్తున్నారు. ఆంధ్ర బాలికా పాఠశాల అభ్యుదయ పదంలోకి పయనిస్తోంది. అరుంధతి అమితోత్సాహంతో అన్నింట్లో చేరిపోయింది. అన్ని స్కూళ్లలో జరిగేవే కనుక వెంకట్రావు గారు అభ్యంతరం పెట్టలేదు. ఆ రోజు హిందీ పరీక్షకి ఫీజు కట్టాల్సిన ఆఖరి రోజు. తప్పకుండా డబ్బు తీసుకురమ్మని చెప్పారు హిందీ పంతులు గారు. పొద్దున్న అడగడం మరిచిపోతానేమో అని ముందు రోజు సాయంత్రమే అడగాలని తండ్రి కోసం ఎదురు చూస్తోంది అరుంధతి వీధి వాకిట్లో నిలబడి. వీధిలో నుంచే వెంకట్రావు గారు లోపలికొస్తూనే పెద్ద కుర్చీలో కూర్చుండిపోయారు. ఎందుకో ఆయన చాలా నీరసంగా దిగులుగా ఉన్నారు. కళ్ళు మూసుకుని వెనక్కి వాలారు. సుబ్బమ్మగారు, జగదాంబ ముఖాలు చూసుకున్నారు. ఏంట్రా అలా ఉన్నావు? కొడుకు దగ్గరికి వెళ్ళి ఆదరంగా అడిగారు. కళ్ళు తెరిచి నిర్వేదంగా ఓ చిరునవ్వు నవ్వి, ఏం లేదమ్మా, అలసటగా ఉంది అంతే అన్నారు. కానీ వెంకట్రావు గారెప్పుడూ అలసట ఎరుగని మనిషి కాదు. అందుకే అత్తా కోడలిద్దరూ మరోసారి ముఖాలు చూసుకున్నారు. అరుంధతి ఆ రాత్రి భోజనాల దగ్గర తండ్రిని 2 సార్లు ఫీజుకి డబ్బు అడుగుదామనుకుని ఆయన మౌనంగా గంభీరంగా ఉండడం చేత
పోనీలే, రేపొద్దున్నే అడుగుదామని బలవంతంగా ఆ ఉబలాటాన్ని అణుచుకుంది. ఉదయం మెలకువ రాగానే గుర్తొచ్చింది అరుంధతికి ఫీజు మాట. చెంగున మంచం దూకి హడావిడిగా మొహం కడిగేసుకుని నాన్నగారి దగ్గరికి వెళ్ళింది. హాల్లో కూర్చుని ఫైళ్లల్లో మునిగిపోయిన వెంకట్రావు గారు తలెత్తి చూశారు. నాకివాళ హిందీ పరీక్షకి ఫీజు కావాలి. ఇవాళ ఆఖరి రోజట. ఉండమ్మా, నాకిప్పుడు చాలా పనుంది, తర్వాత మాట్లాడతాను. మళ్ళీ ఫైళ్లల్లో దూర్చారు తల. మళ్ళీ మీరు ఆఫీస్కెళ్ళిపోతారు, మర్చిపోతారు. ఆయన మాట్లాడలేదు. నాన్నగారు, పోనీ ఎక్కడుందో డబ్బు చెప్పండి, బామ్మచేత తీయిస్తాను. ఆ క్షణంలో ఆ డబ్బు తీసుకుని తన పుస్తకాల్లో దాచుకోవాలన్న పట్టుదల అరుంధతిది. అబ్బబ్బా, అవతలకి వెళ్ళవే, విసుక్కున్నారు. పొండి నాన్న, తర్వాత మీరివ్వకపోతే స్కూల్లో పంతులుగారు నన్ను తిడతారు. అయినా ఇవాళ కట్టకపోతే ఇంక పరీక్షకి ఎలా వెళతాను? దిక్కుమాలిన పరీక్ష మానే, నేను ఆఫీస్ పని చూసుకుంటున్నప్పుడు విసిగించుకో. ఆ కేకకి అటు వరండాలోంచి రాజు, ఇటు వంటింట్లో నుంచి సుబ్బమ్మగారు వచ్చారు. ఏంటి అమ్మడు? నాన్నగారు సీరియస్గా ఉన్నప్పుడే దీనికి అన్ని అవసరాలు వస్తాయి, మొండిదైపోతుంది. రాజు చేస్తున్న ఫిర్యాదుకి అరుంధతికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చింది. పోండి, నేనసలు పరీక్షకే వెళ్ళను అని కాలు నేలకేసి తన్ని గదిలోకి వెళ్ళి మంచం మీద బోర్లా పడిపోయింది. పావుగంటసేపు బతిమాలాక అసలు విషయం ఏమిటో తెలుసుకున్నారు సుబ్బమ్మగారు. పిచ్చిపిల్ల, ఈ మాత్రం దానికి నాన్ననెందుకే విసిగించడం? నన్ను అడగకపోయావా? నాన్న ఎందుకో రాత్రి నుంచి చికాగ్గా ఉన్నాడే. సరేలే, ఆ కళ్ళు తుడుచుకో. తీరి కూర్చుని పొద్దున్నే ఏడుస్తున్నావా? తప్పమ్మా, శుభమా అని నిండింట్లో ఆడపిల్ల ఏడవకూడదు. ఆ డబ్బు నేనిస్తానులే, లేచి స్నానం చేయి. బామ్మ డబ్బిస్తా అన్న వాక్యం ఒకటే అరుంధతికి వినిపించింది. మిగిలినవన్నీ వినిపించుకోలేదు. అనవసరంగా నాన్నని అడిగింది. ముందే బామ్మని అడిగితే తీరిపోయేది. అసలు రాత్రే అడగవలసింది. అయినా తనకేం తెలుసు బామ్మ దగ్గర కూడా డబ్బుంటుందని? ఈ పెద్దవాళ్ళంతా పెట్టెల్లో దాచుకుంటారు కాబోలు. అమ్మ దగ్గర కూడా ఉంటుందా? అమ్మకసలు తాళాల గుత్తేది? బామ్మ బొడ్లోనే ఉన్నాయి. పోనీలే, బామ్మ దగ్గరుంటేనే నయం, ఏదడినా ఇస్తుంది. అమ్మ అయితే బోల్డని ప్రశ్నలు వేసి నిలదీస్తుంది అనుకుని మంచం దిగింది కళ్ళు తుడుచుకుని. సుబ్బమ్మగారు ముసుముసుగా నవ్వుకుని బొడ్లో తాళాలు గుత్తి బయటికి లాగారు. స్కూల్లో పరీక్ష ఫీజు కట్టేశాక ఏనుగెక్కినంత సమరంతో హమ్మయ్యా అనుకుంది అరుంధతి. సాయంత్రం ఇంటికొచ్చింది. కాఫీ తాగింది. హిందీ పుస్తకాలు తీసుకుని కుర్చీలో కూర్చుంది. దీక్షగా చదివేస్తోంది. మధ్యలో ఎందుకో ఆగింది. వంటింట్లోంచి బామ్మ, అమ్మ మాట్లాడుకోవడం వినిపించి పావుగంట సేపు శ్రద్ధగా చదివింది. మధ్యలో రాజు చూసి వెక్రించినట్టు నవ్వేసి బయటికి వెళ్ళిపోయాడు. వంటింట్లో కబుర్లు చాలించి సుబ్బమ్మగారు హాల్లోకొచ్చారు. మనవరాలు బుద్ధిగా చదువుకుంటుంటే మెచ్చుకోలుగా చూస్తూ గోడవారగా ఉన్న నవ్వారు మంచం వాల్చుకుని కూర్చున్నారు. చదివిన పాఠం కళ్ళు మూసుకుని తనకి తానే ఒప్పజెప్పుకుంటోంది అరుంధతి. ఇంతట్లో వెంకట్రావు గారొచ్చారు. నాన్న కూర్చుంటారేమో, నువ్విలా పక్కన కూర్చో తల్లి అన్నారు సుబ్బమ్మగారు, బట్టలు మార్చుకుంటున్న కొడుకు వైపు సాలోచనగా చూస్తూ. నేను చదువుకోవాలి బామ్మ, పరీక్ష కదూ. తపోభంగమైన మునిలా చూసింది. ఇప్పుడేం పరీక్షే అన్నారు. ఆయనకసలు గుర్తేలేదు. అదే నాన్న, హిందీ పరీక్షకు వెళుతున్నాం కదా మేమంతా, ఇంకా 2 నెలలే ఉందట. ఐసీ, అదా అని చిన్నగా నవ్వేసి పెరట్లోకెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చాక తడికాళ్ళు తుండుగూడతో తుడుచుకుంటూ, అమ్మా, మనం ఇంక సామాన్లు సర్దుకోవాలి అన్నారు. అలా అంటున్నప్పుడు కొద్దిగా ఆయన కంఠం వణికింది. కంగు తిన్నట్టు చూసి, అంటే అన్నారు సుబ్బమ్మగారు. ఆ గుడ్డతోనే చేతులు కూడా తుడుచుకుంటూ, ఏముంది, మనకి బదిలీ అయింది అన్నారు పేలవమైన నవ్వుతో. అరుంధతి చటుక్కున మూసేసింది పుస్తకం. ఆ చిన్నారి మస్తిష్కంలో దడాలన పిడుగుపడినట్లయింది. బదిలీ అయిందా? అంటే మరో ఊరికి పోవాలా? అంటే అంటే ఆలోచించలేకపోతోంది. ఇప్పట్లో అవదనే అనుకున్నానమ్మా, కానీ జరిగింది. ఏం చేస్తాం? బతుకులు అమ్ముకున్నాక యజమాని చెప్పు చేతల్లో ఉండాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. తల్లి దగ్గరగా స్టూల్ జరుపుకుని కూర్చున్నారు వెంకట్రావు గారు. కాఫీ పట్టుకొచ్చిన జగదాంబ కూడా, అయ్యో, మళ్ళీ మనం సంసారమంతా ఎత్తిపెట్టాలన్నమాట అంటూ నిస్త్రాణగా చూసింది. తల్లికి భార్యకి నిరాసక్తిగానే జవాబు చెప్తూ కాఫీ తాగారు. నాన్నా, మరి నా చదువో, పరీక్షో? ఆదుర్దాగా జారిపోతున్న వస్తువేదో పట్టుకోవాలన్న ఆత్రంగా అడుగుతున్న అరుంధతి వైపు చూసి నవ్వారు. సరేలేమ్మా, అక్కడ స్కూల్లో చేరి చదువుకోవచ్చు. మరి హిందీ పరీక్ష ఎలా రాయను? ఇవాళ పొద్దున్నే చెప్దామనుకున్నాను. నాకేంటో ఆఫీసు కాగితాలు చూడాల్సిన హడావిడిలో తోచలేదు. నువ్వు పరీక్షకి వెళ్ళకమ్మా, తర్వాత ఎప్పుడైనా రాయొచ్చు. నేను ఫీజు కట్టేశాను నాన్నా, ఏడుపు కంఠంతో చెప్పింది. ఆ, ఎలా కట్టావు? నేనివ్వలేదుగా, విస్తుపోయారు. అప్పుడు సుబ్బమ్మగారు కలగజేసుకుని, నేనే ఇచ్చారా? ఏంటో కుర్రపిల్ల అంత మనసుపడి అడిగింది కదా అని నా దగ్గరుంది ఇచ్చాను అన్నారు.
సరే, ఇక చేసేదేముంది, ఆ డబ్బు దండగే. అంత తొందర ఏమిటి, ప్రతిదానికి ఆత్రమే. నాకు తెలీదు, నేనివ్వను. ఎటు ఇక నిలవదనే నా పని తొందరలో ఉండి విసుక్కున్నాను. చిన్నపిల్లల్ని అలా పీడించడమేంటి చెప్పు. పోనీ రేపు నువ్వు ఒక మారు ఆ బడికి వెళ్ళి మాకు బదిలీ అయిందని, మా అమ్మాయి పరీక్ష రాయదని చెప్పి మా డబ్బు మాకిచ్చేయమని అడగకూడదు. తల్లి అమాయకత్వానికి చొప్పున చల్లారిపోయి జాలిగా నవ్వారు. ఏంటమ్మా, మనమిచ్చిన పైసలు వాళ్ళ దగ్గర దాచుకుంటారేంటమ్మా? అవన్నీ ఇవాళ ప్రభుత్వానికి పంపించేస్తారు. పరీక్షకి ఫీజు కట్టాక మళ్ళీ వెనక్కివ్వరు, నీకు తెలీదులే అంటూ అక్కడ్నుంచి లేచి బయటకు వెళ్ళిపోయారు. కుర్చీలో బొమ్మల ఉలుకు పలుకు లేకుండా కూర్చుండిపోయింది అరుంధతి. చేతిలో పుస్తకం సగం వేళ్లాడి కింద పడాలో మానాలో తెలియనట్టుండిపోయింది. చలనశక్తి పోయింది. శరాఘాతం తిన్న పక్షిలా కదల్లేకుండా కుర్చీ కంటుకుపోయింది. అదేంటి అమ్మడు, చదువుకోవడం అయిపోయిందా? అలాగే కూర్చుండిపోయామేమిటి? రాజని ఎక్కడికెళ్ళాడో? పోనీ అమ్మడికి అన్నం పెట్టేవే అంబా. లేమ్మా, ఆకలేస్తున్నట్లుంది వెర్రిపిల్ల. గంట సేపటి నుంచి ఏకబిగిన చదువుకుంటోంది. తెప్పరిల్లుకుని, ఛీ, అన్నం వద్దు, వెదవ బదిలి, నేను రాను. ఇక్కడ నా చదువు మానేయాలా, పరీక్ష మానేయాలా? అయినా రాజన్నయ్య 10th క్లాస్ కదూ, వాడు కూడా స్కూల్ మానేస్తాడా? పుస్తకం కుర్చీ చేతికేసి కొట్టి కళ్ళు పెద్దగా చేసి చేతులు ఊపుతూ సవాల్ చేసింది. తెల్లబోయారు అత్తా కోడళ్ళు. బాగుందే వరస, అన్నింటికీ నీతో కష్టమే. ఉద్యోగాలన్నాక మనిష్టమేమిటి? ఎక్కడుంటే అక్కడే చదువుకుంటారు. అందరూ ఎలా ఉంటారు? మనం కూడా అంతే. ఇంకా ఏంటో అనుకున్నాను, ఇదా నీ గొడవ? ఏడిచినట్టే ఉంది అంటూ లేచి వెళ్ళిపోయింది జగదాంబ. అవును, గొడవే. నావన్నీ గొడవలే. మీవన్నీ బాధలు, సమస్యలు. వెధవ సామాన్లు సర్దడం, రైలెక్కి ఊరికి వెళ్ళడం కష్టమా? మీకేం శ్రమ? నారిగాడు వాడి పెళ్ళాం సర్దుతారు సామాన్లు. కానీ నేను అన్నయ్య ఇక్కడ చదువు మానేసి ఇంకో చోట చదువుకోవాలంటే ఎంత కష్టమో మీకేం తెలుసు? ఇవాళ ఫీజు కూడా కట్టేశాను. ఇప్పుడు పరీక్ష మానేయాలా? ఎంచక్కా శ్యామల, లక్ష్మి, కమల వాళ్ళంతా రాసేసి ఫస్టుగా పాసైపోతారు. అంతవరకు జోరుగా కోపంగా అన్నాక ఆ పైన గొంతు బొంగురుపోయి ఏడుపొచ్చేస్తుంటే, పొండమ్మా, మీకేం తెలీదు, నేను పరీక్ష రాస్తానమ్మా, ఈ ఊళ్ళోనే చదువుకుంటాను అనేసి బొటబొట కన్నీళ్లు కార్చేసింది. సుబ్బమ్మగారు గబగబా మనవరాల దగ్గరికి వెళ్ళి దగ్గరకు తీసుకుని, అయ్యో అమ్మడు, ఏడవకే అమ్మా, అసురు సంధ్య వేళ నడింట్లో ఏడుస్తావా? పొద్దున్న ఏడ్చావనే, పోనీ కదా అని ఆ పరీక్ష కోసం డబ్బిచ్చాను. ఇప్పుడేమో ఆ డబ్బు వాళ్ళకిచ్చాను, పరీక్ష ఎలాగైనా రాస్తాను అని ఏడుస్తావా? మనం ఎప్పుడో వాళ్ళకి బాకీ ఉన్నాం కాబోలు, ఆ రూపంలో అలా తీర్చుకున్నాం. పోనీలే, ఈసారి మళ్ళీ కట్టుకోవచ్చు అంటూ కళ్ళు తొడవబోయారు. ముఖం పక్కకు తిప్పేసుకుంది. పిచ్చి తల్లి అని తల మీద చేయి వేసి బలవంతంగా తన పమిట కొంగుతో కన్నీళ్లొత్తారు. ఇంకా ప్రతిఘటించే శక్తి లేనట్టు బామ్మ చేతుల్లో నీరసంగా ఒదిగిపోయింది అరుంధతి. ఆ రోజే కొత్త ఊరికి ప్రయాణం. 11 గంటల రైల్లో వెళ్ళాలి. పెద్ద సామాన్లన్నీ లగేజీ కట్టేసి గూడ్స్లో పారేశారు 2 రోజుల క్రితమే. ఇల్లు చూసొచ్చారు వెంకట్రావు గారు. ఇక మామూలు పెట్టెలు, బెడ్డింగులు, బ్యాగులు, మరచెంబు వగేరాలన్నీ బండ్లో వేసి నారిగాణ్ణి స్టేషన్కి పంపించారు. సుబ్బమ్మగారు, జగదాంబ ఆ వాడలో వాళ్ళందరి దగ్గర వీడుకోలు తీసుకుంటున్నారు. రాజు, వెంకట్రావు గారు రిక్షాల కోసం వెళ్లారు. అరుంధతి మెల్లగా అడుగులు వేసింది. కోమటి అరుగు మీద సరోజ పలకరింపుగా నవ్వింది. పార్సీ వాళ్ల బంగ్లా గేటు దగ్గర నిలబడింది. మేడ మీద ఆ కొడుకు, కోడలు నిల్చుని మాట్లాడుకుంటున్నారు. వరండాలో ముసలాయన పేపర్ చదువుకుంటున్నారు. పౌరాలకి గింజలేస్తున్నారు పనివాళ్లు. కొత్త రకం పక్షులేవో అతి మధురంగా కూస్తున్నాయి. నలుపు, తెలుపు మచ్చలున్న అడవి బాతులు మెడలు తిప్పుతూ కాంపౌండ్లో విహరిస్తున్నాయి. అవతల గేట్లో నుంచి ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ చపరాసీలు, వేరుశెనక్కాయ కుప్పలు, గొట్టాల్లో నుంచి పొగ కనిపిస్తోంది. హృదయంలో ప్రతి దృశ్యాన్ని పదిలంగా దాచుకుంటోంది. ఇవన్నీ ఇంతకాలం కావాలనుకున్నప్పుడల్లా చూసేది. ఇక వీలవదు. తెరచాటుకెళ్ళిపోతాయి. మనోఫలకం మీద మాత్రమే ముద్రించుకుపోతాయి. వెనక్కి తిరిగింది. ఆ పక్క సందులో అదిగో స్కూలు. తనను మురిపించిన కొత్త స్కూలు. తన ఫోటో ఉన్న స్కూలు. తనే ముందు అడుగు పెట్టింది. ఎంతో గొప్పగా తను అల్లుకున్న ఊహల నిలయం. ఇక తన స్కూలుకి వెళ్ళదు. పరాయి పిల్ల. నిన్ననే అందరికీ చెప్పేసొచ్చింది. ఇప్పుడు ఆ లోపల శ్యామల వాళ్ళంతా చక్కగా చదువుకుంటూ ఉంటారు. దూరం నుంచి టంగుమని గంట వినపడింది. అవును, మొదటి పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు లెక్కల పంతులు గారు క్లాసుకు వెళ్తారు. తన సీట్లో ఎవరు కూర్చున్నారో. వీధిలో నుంచుని అరమోడుపు కళ్లతో దూరంగా కనిపిస్తోన్న స్కూలు ఆవరణ, ఆట స్థలం, క్లాసు రూములు గుర్తు చేసుకుంది. రిక్షాలు వస్తున్నాయి. ఇక్కడున్నావేమిటి? నడు నడు, టైం అయిపోతుంది. అమ్మ వాళ్లతో రిక్షా ఎక్కాలి, పద పద. వెంకట్రావు గారు దారిలోనే అరుంధతిని ఎక్కించుకుని మళ్ళా ఇంటిదాకా తీసుకొచ్చారు. వీధిలో అందరూ వాళ్ళని సాగనంపుతున్నారు. కదిలై రిక్షాలు జోరందుకున్నాయి.
ఇల్లు దాటింది. పార్సీ బంగళా దాటింది. ఆంధ్ర బాలికల పాఠశాల దాటిపోతుంటే అరుంధతి కళ్ళ నుంచి కన్నీళ్లు బొటబొటా రాలాయి. రైలు కట్ట, పచ్చమేడ తొంగి చూసింది అరుంధతి. పడతావే, సరిగ్గా కూర్చో. జగదాంబ చెయ్యి అడ్డుపెట్టి వెనక్కి నెట్టింది. పాత స్కూలు కనిపించింది. తన మనసులాగే శూన్యంగా ఖాళీగా ఉంది. మసీదు, ఆస్పత్రి దాటిపోయి స్టేషన్ వచ్చేసింది. నారిగాడు ఎదురు చూస్తున్నాడు. అంతా చకచకా జరిగిపోతోంది. సామాన్ల దగ్గర నిలబడ్డారంతా. రైలొస్తోన్న సూచనగా గంట కొట్టారు. జనం లేచారు. గందరగోళం, కలకలం, హడావిడి, చప్పుళ్ళు. రైలొచ్చింది. సామాన్లు, మనుషులు ఎక్కారు. నారిగాడు కిటికీ దగ్గర నుంచుని కళ్ళొత్తుకుంటున్నాడు. సుబ్బమ్మగారు, జగదాంబ కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. అరుంధతికి ఎప్పటినుంచో కారుతూనే ఉన్నాయి. రైలు కదిలింది. ఖమ్మం మెట్టు బోర్డు దాటింది. అరుంధతి గబాల్న బామ్మ ఒడిలో తలదాచుకుంది. ఆవిడ తల నిమురుతూ కూర్చున్నారు. వారం రోజుల దాకా సామాన్లు సర్దుకోవడం, పని మనిషి, చాకలి, పాలు అన్ని ఏర్పాట్లు చూసుకోవడంలో సరిపోయింది. ఊరు పెద్దది. ఇల్లు బాగుంది. కరెంటు, నీళ్లు కూడా ఉన్నాయి. నారిగాడి పెళ్ళామంత మంచిది కాకపోయినా పని మనిషి కూడా కుదిరింది. పాలు ఇంటికి వచ్చి పోస్తానంది పాల మనిషి. చాకలి పక్క సందులోనే ఉన్నాడు. ఇంకేం, అమ్మయ్యా, అంతా సజావుగానే నడిచిపోతున్నందుకు పెద్దవాళ్ళకి మనసులు కుదుటపడ్డాయి. రాజును తీసుకెళ్లి హైస్కూల్లో జాయిన్ చేయించారు. మిగిలిందల్లా అరుంధతిని స్కూల్లో చేర్చడం. అక్కడే వచ్చింది పెద్ద చిక్కు. ఆంధ్ర బాలికా పాఠశాలని గవర్నమెంట్ రికగ్నైజ్ చేయలేదింకా. అక్కడ్నుంచి టీసీ తెచ్చుకున్న విలువనివ్వరు గవర్నమెంట్ స్కూల్లో. అందుచేత అరుంధతికి అన్ని సబ్జెక్టుల్లో పరీక్ష పెట్టారు. నిజానికి అరుంధతి తెలివైందే, కానీ గవర్నమెంట్ స్కూలు వాళ్ళు ఆ పిల్ల తెలివితేటలనట్టే పట్టించుకోలేదు. వాళ్లకు ప్రస్తుతం 4వ క్లాసులో 36 మందున్నారు. బెంచీలు చాలక, క్లాసు రూము చాలక ఆ గొర్రెల మందని సముదాయించుకోవడమే మహా చెడ్డ చిరాగ్గా ఉంది. మరో మేకని ఎక్కడని ఇరికించడం? అసలే ఆ హెడ్ మిస్ట్రెస్ తలతిక్కది. ఇప్పుడు వీలు కాదు అంది. ఈ పరిస్థితిని ఊహించని వెంకట్రావు గారు కొంచెం తికమగ్గా ఫీలయ్యారు. నాన్నా, నేనిక బడిలో చదువుకోవడానికి వీల్లేదా? నీరుగారిపోయింది అరుంధతి. అమ్మారు, నువ్వు ఈ 6 నెలలు చక్కగా ఇంట్లో ఇంగ్లీషు, ఉర్దూ నేర్చుకో. వచ్చే సంవత్సరం 5లో చేర్చుకుంటారు అన్నారు. అరుంధతి ఏమంటుంది? అంతకన్నా ఏం చేయగలదు? కాలు నేలకేసి తన్నగలదు. అలిగి అన్నం మానేసి ఏడవగలదు. కానీ స్కూల్లో చేరలేకపోయింది. ఆ ఏడు వేసంగి సెలవులిచ్చి వారం రోజులైంది. రాజు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేశాడో లేదో 3 అన్న దగ్గరికి వెళ్ళాడు. ఆ అన్నయ్య నాగపూర్లో ఎక్సైంజిలో పనిచేస్తున్నాడు. రాజన్నయ్య, సూర్యమన్నయ్య ఏకంగా ఏలూరులోనే కలుసుకుంటారన్నమాట. అక్కడ సత్యమన్నయ్య పెళ్ళి. మగ పెళ్లి హోదాలో ఏకైక ఆడబిడ్డగా తనకెన్ని రాజసాలు జరుపుతారో ఊహించుకుంది. గౌరవంగా చూసినంతవరకు పర్లేదు. మోటుగా, వెకిలిగా మొదలు పెడతారు కొందరు హాస్యాలు. అరుంధతికి అవన్నీ చిరాకు. సత్యమన్నయ్యని 2 ఏళ్ల క్రితమే పెళ్లికి తొందర పెట్టారు బామ్మ, అమ్మ వాళ్ళు. పని చేసుకోలేదు. తను ఉద్యోగంలో నిలదొక్కున్నాక, సంసార బాధ్యత భరించగల ధైర్యం వచ్చాక చేసుకుంటానన్నాడు. నాన్నగారు చిరాకు పడ్డారు. బామ్మ నవ్వింది. చాలేరా, పెళ్లి చేసుకుంటే ఆ ధైర్యం అదే వస్తుంది. అందరూ ధైర్యాలొచ్చాక చేసుకుంటామంటే ముసలాళ్ళైపోవాల్సిందే. ఇంకప్పుడెందుకులే అని వెక్కిరించింది. సత్యమన్నయ్య వినలేదు. నీకెలాంటి వదిన కావాలి అరు అని అడిగాడొకసారి. చక్కగా ఉండాలి, బాగా చదువుకోవాలి అంది తను. గుడ్, నాకు అంతే. అలాంటి అమ్మాయి దొరికే వరకు పెళ్లి మాట ఎత్తను అని తనని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. మరిప్పుడు ఈ కాబోయే వదిన ఎలా ఉంటుందో? 10వ క్లాసు చదువుతూ మానేసిందట. పెద్ద వదిన 5వ క్లాసు పాసయింది. అప్పట్లో అమ్మ, బామ్మ అబ్బా అనుకున్నారు. మరి ఈ రెండో వదిన్ని ఎలా చూస్తారో? ఆవిడ ఎలా ఉంటుందో? తనసలు చూడనేలేదు. తనేంటి, అమ్మ, బామ్మ కూడా చూడలేదు. అన్నయ్య, నాన్న చూశారట. అన్నయ్యకి నచ్చిందట. అంతే. కట్న కానుకలకు కూడా ఆశపడకుండా ముహూర్తాలు పెట్టించమన్నారు నాన్న. లాంఛనాలు బాగా జరిపిస్తామని, పెళ్లి బాగా చేస్తామని, మీలాంటి సంబంధం మాకు దొరకడమే చాలని ఈ మధ్య ఆ వియ్యంకుడు ఎన్ని ఉత్తరాలు రాశాడో. అరుంధతి అవన్నీ గుర్తు చేసుకుంటూ సత్యమన్నయ్య పెళ్లికి సంసిద్ధురాలవుతోంది.